శనార్థులలో ఫార్మర్ నేస్తం ఛానల్కు మనకు రైతు భరోసా విడుదల ఎప్పుడు? రైతు భరోసా కావాలి. ఎందుకోసం అంటే ఇగో ఒక్కనాడు కూడా వేయపోయి. ఎందుకు వేయలేరు అయ్యా? ఎందుకు వేయలేరు? తెలంగాణ రైతులకు ఈ ఆనాకాలము సరిగ్గా దిగుబడి రాలేదు ఒకటి. రెండోది, అన్ని ఏరియాలల్లో ఆనకాలం నాట్లు పడ్డాయి. 1,39,00,000 ఎకరాలల్లో నాట్లు పడితే వీళ్ళు రైతు భరోసా కేటాయించి అలా జేబులలో పెట్టుకున్నారా, బ్యాంకులలో దాచిరా, ఏడ దాచిరో తెలియదు. 33 జిల్లాల తెలంగాణ రైతాంగం రోడ్డెక్కి రుణమాఫీ కావాలని, సంపూర్ణ రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్టులు చేసిరి. ఈ ఆడోళ్ళ నోట్లల్లో మనం పోసుకొని సపరేట్గా ఊకుంటే ఇవాళ వేసుకుంటే వ్యాధి వ్యవసాయం మీద కేర్ లేకుండా అయిపోయింది. ఇక చుట్టుపక్కల పట్టణాలు ఉన్నోళ్ళేమో ఏమన్నా వ్యాపారం చేసుకొని ఏదైనా చేసుకొని బస్తారు. మరి మొత్తానికే చుట్టుమెట్టు పట్టణాలు లేకుండా ఉన్న పల్లెటూర్ల పరిస్థితి ఏంటంటే ఇదే వ్యవసాయమే దిక్కు. వ్యవసాయమే దిక్కు. వ్యవసాయం తప్పితే మరో పని తెలియదు ఈ రైతాంగానికి. మరి వీళ్ళని ఏం చేస్తారు అని అంటే మానెట్ల ముంచెత్తారు, అదేంటి మూసీ నదిలో ముంచెత్తారు, మానెట్ల మరిసిపోతారు, ఏట్లే ఎత్తెత్తారు. ఇంకా ఇటువంటి చాలా మాటలు ఉన్నాయి కానీ అవన్నీ ఎందుకు. కానీ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంది? రైతు కూలీలు ఎంత సంఖ్య ఉండే ఎంత సంఖ్య మారింది, ఏం చేయబోతా ఉన్నది, ఏం కథ అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మళ్ళీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త సంవత్సరం సందర్భంగా రైతు భరోసా మన ఖాతాలలో వేయబోతుందట తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆసంగి ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న తెలంగాణ రైతాంగానికి మరి తెలంగాణ గవర్నమెంట్ ఒక రకంగా తీపి కబురు అందించినట్ట. అసలు ఏంది ఏం కథ ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు ఈ నెల 28న నిరుపేదలకు అంటే రైతు కూలీలకు అన్నట్టు. వీళ్ళు చెప్పే భాష మనం అర్థం చేసుకోవాలి. నిరుపేదలకు 6,000 సహాయం. ఇక ఇంగ్లీష్లో ఇచ్చింది ఏంటి అంటే రైతు భరోసా స్కీమ్ ఫ్రమ్ సంక్రాంతి 2025 అని ఇచ్చిర్రు. అతనే భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, రైతు భరోసా పథకాలు అమలుపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టట. తెలంగాణలో నిధులు లేవు నాయన. నిధులు సమీకరించి నిధులు వీళ్ళు మనకు ఎప్పుడైతే ఇక రైతు భరోసా ఎత్తామని అనుకున్నారో నిధులు తీసుకురావాలి. ఎక్కడన్నా బీహారో అస్సామో అటు పోయి తెలంగాణకు నిధులు పట్టుకురావాలి. ఎందుకంటే తెలంగాణలో కోటి రత్నాల వీల కాదు. తెలంగాణ ఉత్త పుణ్యానికి ఉన్నది కాబట్టి తెలంగాణలో ఏం లేవు కాబట్టి గట్ల అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే భూమి లేని నిరుపేదలకు తెలంగాణలో మొత్తం ఎంతమంది ఉన్నారని ఏం చెప్పారు చూడరు ఒకసారి. 53 లక్షల మంది ఉన్నారట వాళ్ళు భూమి లేనోళ్ళు. మరి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్న వాళ్ళు 32 లక్షల మంది మాత్రమే రోజు కూలి పని చేస్తుర్రు. ఎన్లా ఉపాధి హామీ కూలి పని దాని మీకు వెళ్ళి అంచనా వేసినట్టు ఉపాధి హామీ కూలి పని వేస్తున్నట్టు కార్డులు చలామణి అవుతున్నాయి. అంటే మనం రోజు పోతాం కదా, దాంట్లో డైలీ ఎక్కిస్తారు కాబట్టి అదే లెక్క కోది ఎప్పుకొచ్చినట్టు. ఇక ఈ కార్డుల్లో 32 లక్షల మంది కూలిపోతుర్రు. ఈ కార్డులల్లో భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉండవచ్చు అని అంచనా. ప్రభుత్వం ప్రాథమిక అంచనా వచ్చింది. వీరికి 6,000 చొప్పున ఇవ్వడానికి దాదాపు 1,000 కోట్ల వరకు అవసరం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదిక లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్న కసరత్తు పూర్తయితే కానీ తెలియదు. అంటే ఇది కూడా తిట్టపోరా మునకొడుక అనే ముచ్చట్న. ఇప్పుడు కులగణ సర్వే జరిగింది. చాలా మందితో నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన ఏమని, కులగణ సర్వే జరుగుతుంది, దీని మీద మన జాతకాలు మొత్తం మన చేతిలోకి పోతాయి, తర్వాత ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన కళ్ళలో కూడా అదే కనబడుతుంది. ఏం చేస్తుర్రు ఏం కథ ఏం లెక్క అంటే ఇది ఇట్లా అది అట్లా అన్నట్టు కనబడుతూ ఉన్నది. ఇక చూసుకుంటే రైతు భరోసా పథకం నిధుల సమీకరణ, దీంతో పాటు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది.
వచ్చే నెల 14 సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఇప్పటికే చాలాసార్లు చెప్పిరట. దీనికి అర్హులైన రైతులను గుర్తించడానికి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అనర్హులైన వాళ్లను తొలగించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చ జరిపింది. అనర్హులైన వాళ్ళను ఎట్లా తొలగిస్తారు, ఏం కథ గదేం చెప్తారు, కానీ వాళ్ళు చేసేది ఎంతనో చేసేది ఎంతనో ఇది చూసుకుంటే అర్థమవుతుంది కదా. అయితే గత ప్రభుత్వం రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం భూమి ఉన్న యజమానులకు 21,000 కోట్ల వరకు పైగా దుబారా చేసిర్రని, ఇప్పుడు మాత్రం రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే భూములకు మాత్రమే, అందులో ఉన్న రైతులకే ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇక కొండలు గుట్టలు రాళ్ళు ఇక అవన్నిటికీ పాస్బుక్లు ఉన్నా కానీ వాటికి రూపాయి కూడా చెల్లించే యోచన లేదు అని వీళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. ఎవరని ఏమన్నారు అసలు? ఒకటే చెప్తున్నా, కొండలకు గుట్టలకు రాళ్ళకు దొబ్బిపోయిన వాళ్ళందరూ నాయన మీ వెనకాల ఉండొచ్చు ఒకసారి చూడుర్రి. 25,000 కోట్లని మొన్న అన్నారు, ఇప్పుడేమో 21,000 కోట్లు అంటుర్రు. అంటే రోజు రోజుకు వీళ్ళు సంఖ్య తగ్గిస్తూ వస్తారు. మనకు 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 50 లక్షలల్లా దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భూమి లేని వాళ్ళు వెళ్తారని చెప్పినటువంటి ఒక మంత్రి. మళ్ళీ ఇవాళ ఏం అప్డేట్ ఇచ్చిరయ్యా? ఇవాళ భూమి లేని వాళ్ళు 15 నుంచి 16 లక్షల మంది అని. వీళ్ళకి కావాల్సింది 1000 కోట్లే. 1,200 కోట్లు తీసారు. ఇంకా 200 కోట్లు ఏం చేస్తారు మరి? దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇక నిధుల విడుదలకు సమస్యలు నిధుల విడుదలకు సమస్యలట. ఇవన్నీ పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం 5-6 వేల కోట్లు కావాలని అంచనా వేస్తూ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో రైతు బంధు పథకానికి 15,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వీటి విడుదలకు ఎలాంటి సమస్య లేవు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి ఆ 2,000 కోట్లను జమ చేయడమే అసలు సమస్య అని అంటున్నారు. అంటే సంక్రాంతి వరకు బండ్ల విక్రయంతో పాటు 4,000 కోట్ల వరకు రుణాలను స్వీకరించనున్నారు. మొత్తానికి మన దగ్గర పైసలు లేవు. మనము ఏదైతే కోకాపేటలో ఉందో దాన్ని కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పడిగినమనబడి చెప్పినటువంటి ముచ్చట. రైతు భరోసా కోసం రాష్ట్ర బడ్జెట్లో 15,000 కోట్లు తీసిరన్న ముచ్చట వాస్తవమే. మరి అయినా కానీ రైతు భరోసా ఎవరికన్నా పడ్డదా? పల్లె. మరి దీని మీద ఎవరు చెప్పాలి ముచ్చట? ఏం చేస్తే మనకు రైతు భరోసా వస్తుంది? తెలంగాణ రైతాంగమా ఆలోచన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ సర్పంచ్ ఎలక్షన్లకు మీకు చూసిరు కదా. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రైతు బిడ్డలకు ఎట్లా పట్టింది దుస్థితి అంటే, ఒక బీహారు, ఒక అస్సాము, అట్లాంటి జాగాలల్లా అది అక్కడికి లేక, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలలో మొత్తమే లేక, ఎట్లయితే వాళ్ళు వలస వెళ్ళొచ్చి రాజస్థాను ఎడారి ఏరియాలల్లో లేక వెళ్ళొచ్చి అటువంటి వాళ్ళు ఇక్కడ ఏరియాలలో తెలంగాణలో బతుకుతూ ఉన్నటువంటి ఈ నిధులు గనున్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? ఈ రాజకీయ రణరంగం కాదా? 2014లో తెలంగాణ అత్తే 2024 వరకల్లా ఏదైతే 7,72,000 కోట్ల అప్పును చేసి పెట్టిరు. ఎవరి మీద? ఎవరు తెరపాలి? ఎవరి కోసం? తెలంగాణ ప్రజాస్వామ్యమా ఆలోచన? ఒక ఇంటికి 1,22,722 రూపాయల అప్పు అవుతూ ఉన్నది. ఒక్కొక్క తెల్ల రేషన్ కార్డు లెక్క పెట్టుకుంటే తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వీళ్ళే ప్రకటించారు. ఆ కుటుంబాలకు 7,72,000 కోట్లను డివైడ్ చేసుకోరు మీరే. చదువు వచ్చిన వాళ్ళు మన ఇళ్ళలో ఉంటారు. అప్పు ఎంత, అంశం ఎంత, కథ ఎంత, కార్ఖాన ఎంత అనేది మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు, తెలంగాణ బిడ్డకు, తెలంగాణ కోసం పోరాడిన యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఏడున్నాయి? 2 లక్షల ఉద్యోగాలు ఏవీ లేవు.
50,000 ఉద్యోగాలు భర్తీ చేసిరట. అది ఎంత నిజము, ఎంత వాస్తవం, ఎంత అబద్ధం అనేది మీరే చెప్పాలి. ప్రతి ఒక్క రైతన్నకు జై తెలంగాణ. ఇంకా 20 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, వాళ్ళు సంక్రాంతికి రైతు భరోసా వేసిన తర్వాతనే ఈ నాట్లు అయితే మరి చూద్దాం, అవన్నీ దాకా వేసి చూద్దాం. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్.